హాయ్ అండి. ఈరోజు మనము రామనామ మహిమ గురించి తెలుసుకుందాము. రామాలయంలో ఉన్న ఒక పూజారికి ప్రతి ఉదయం ఓ గొల్లత భక్తి శ్రద్ధలతో పాలు తెస్తూ ఉండేది. ఓ రోజు ఆమె వేళ తప్పి వచ్చింది. నేడు ఇంత ఆలస్యంగా వచ్చావు ఏమిటి అని అడిగాడు అతను. ఏరు దాటి రావాలి కదా బాబుగారు, పడవవాడు ఆలస్యంగా వచ్చాడు, అందుకే ఇంత జాగు అయ్యింది అంది ఆమె. అప్పుడా పూజారి, ఓహో, పడవవాడే వచ్చి ఏరు దాటించాలా ఏమిటి? రామనామం జపిస్తూ దాటి రాలేకపోయావా అన్నాడు పరిహాసంగా. మరునాటి నుంచి ఆమె చాలా ముందుగానే వచ్చి పాలు ఇచ్చి వెళ్ళసాగింది. పర్వాలేదే, ఇప్పుడు తొందరగానే వచ్చేస్తున్నావే అంటూ మెచ్చుకున్నాడు పూజారి. మీరు చేసిన ఉపకారమే కదా బాబూ, డబ్బు ఖర్చు లేకుండానే ఏరు దాటే ఉపాయం చెప్పారు అంది గొల్లత కృతజ్ఞతాపూర్వకంగా. ఉపాయమా, నేను చెప్పానా అన్నాడు పూజారి ఆశ్చర్యంగా. రామనామ మహిమ గురించి మీరే కదా చెప్పారు నాకు. రామా రామ అనుకుంటూ ఏటి మీద నడిచి వచ్చేస్తున్నాను అంది ఆమె. ఇలా అంటున్నదేమిటి అనుకున్నాడతను. ఏది చూద్దాం పదా అన్నాడు. ఇద్దరూ ఏటి వద్దకు చేరారు. రామ 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 అంటూ గొల్లత ఏట్లో దిగింది. నీటి మీద నడుస్తూ ముందుకు సాగింది. ఏటి మధ్యకు వెళ్ళి తిరిగి చూసింది. పూజారి పంచెపైకెత్తి పట్టుకొని రామ 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 అంటూ మోకాటి లోతు నీళ్లలో తూలుతూ నడుస్తున్నాడు. మీ మంత్రంపై మీకే నమ్మకం లేదేమిటి బాబూ? పంచె తడిసిపోతుందని పైకి మడిచి పట్టుకొని నీళ్లలో దిగి నడుస్తున్నారేమిటి అంటూ పకపకా నవ్వసాగింది గొల్లత. పూజారి సిగ్గుపడ్డాడు. వెనక్కి తిరిగి ఒడ్డెక్కాడు. జై శ్రీరామ్.